ఈవెన్ దో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి స్టేట్స్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి పర్మిషన్స్ ఇచ్చినా మేము ఎవరితో పడితే వాళ్ళతో టై అవుతాం. హైదరాబాద్లో డాక్టర్ సి అని చెప్పి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫౌండర్ మనతో ఉన్నారు. సో డాక్టర్ అనే ట్యాగే చాలా బాగుంటుంది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్యాగ్ని? మీకంటూ ఒక ఓన్ హాస్పిటల్ ఉంది లేదా క్లినిక్ ఉంది, నీ హోమ్ టౌన్కి వెళ్ళిపోతే ఈజీగా నీకు స్పూన్ ఫీడింగ్ జరుగుతుంది, మీ ఫాదర్ ఉన్న ఓపీ అంతా కూడా నెక్స్ట్ నువ్వే డీల్ చేయొచ్చు అన్న టైప్లో దే యూస్ టు టీజ్ మీ. ఈ యొక్క ఇనిషియల్ ప్రాసెస్లో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేశారు? చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారండి. అసలు దే ఆర్ లీడింగ్ ద కంట్రీ ఇన్ నెక్స్ట్ లెవెల్. సన్ ఫార్మా కావచ్చు, మ్యాన్కైన్ కావచ్చు, లేకపోతే అరిస్టో, గ్లెన్మార్క్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ ని ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ కంట్రీని కవర్ చేస్తారు. బీ ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? చేస్తే ఎట్లా స్టార్ట్ చేయాలి? మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది? స్టార్టింగ్ స్కేల్ అయితే మేము 50 lakhs స్టార్ట్ చేస్తామండి. మీకు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొన్ని క్రైటీరియా ఉంటుంది. WHO, GMP, GLP సర్టిఫికేషన్. ఎందుకంటే మీకు మార్కెట్లో చాలా వరకు మెడిసిన్స్ అన్ని కూడా థైరాయిడ్ కి థైరోనార్మ్ అని చెప్పి ఒక డ్రగ్ ఉంది అనుకోండి, ఫేమస్ అది బాగా. సేమ్ అదే లేబుల్, సేమ్ అదే బాక్స్, సేమ్ అదే టాబ్లెట్ కలర్, కౌంటర్ ఫిట్ డ్రగ్స్ వస్తున్నాయి. అవి లోకల్లో తయారు చేస్తున్నారు, అవి మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జనాలకి ఏదైతే ఎక్కువ వినబడుతుందో అదే వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో 650 mg టాబ్లెట్లో కొన్ని చాలా కంపెనీస్ 650 mg మీరు టెస్ట్ చేస్తే దాంట్లో 450, 480, 500 mg ఉంటుంది. సో మీరు ఈ 2.5 yearsలో ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ అంటే ఏమని చెప్తారు? మార్కెటింగ్లో చాలా ఫేస్ చేస్తామండి. ఈవెన్ దో మాది డాక్టర్స్ ఫ్యామిలీ అయినా కూడా. సో ఇప్పుడు ఇంకొక విషయం, టెక్నాలజీ ఇప్పుడు ఏ వచ్చేసింది. సో లేటెస్ట్గా ఇక్కడ నుంచి ఓన్లీ టాబ్లెట్స్ వస్తాయండి కదండి, ఇంకా మనం ఫుడ్ తినక్కర్లేదండి కదా. సో ఈవెన్ దో మీకు న్యూట్రిషన్ వాల్యూ వచ్చే టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మనకి దేవుడు ఇచ్చింది టంగ్ మీద ఉన్న ఆ టేస్ట్ బడ్స్ అన్ని కూడా మనకి ఇచ్చింది టు ఎంజాయ్ ద ఫుడ్, టు ఎంజాయ్ ద ఫ్లేవర్. సో ఇది నేను స్కామ్ అనొచ్చో మరి ఏమనొచ్చో తెలియదు. సో చాలా మంది ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉంది ఈ యొక్క అవుట్లెట్ మెడికల్ షాప్ని ఓపెన్ చేసి బట్ వేరే పీపుల్ని హై చేసుకుని నాలెడ్జ్ లేని వాళ్ళని, సో వాళ్ళకి కేటీ ఇచ్చేసి ఈ యొక్క మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అసలు అలా చేయొచ్చు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. సో గైస్, ఇవాళ మనం ఒక స్పెషల్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకప్పుడు నేను ఫార్మసీకి సంబంధించిన స్టూడెంట్స్ ఏదైనా ఒక మెడికల్ షాప్ ఓపెన్ చేయాలి అంటే ఏం చేయాలని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. దీనికి సంబంధించి చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ టైంలో నేను ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను కానీ బట్ అది నా స్టడీకి సంబంధించి జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే, సో ఒక ఫార్మసిస్ట్ చదువుకున్న తర్వాత ఫార్మసీ చదివిన తర్వాతే ఈ యొక్క మెడికల్ స్టోర్ కావచ్చు ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో అయితే హైదరాబాద్లో డాక్టర్ సి అని చెప్పి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఓనర్, ఆ ఫౌండర్ మనతో ఉన్నారు. సో తన పేరు చరణ్ అనమాట. సో తన మాటల్లో పూర్తి ఇన్ఫర్మేషన్, అసలు ఫార్మాస్యూటికల్ కంపెనీ అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు, సో దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతూ ఉంటుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొక విషయం, సో ధన్యుని సింహాచల చరణ్ అనమాట తన పేరు. సో తాను MBBS చేశారు అండ్ ప్రజెంట్ MD కూడా చేస్తూ ఉన్నారు పీడియాట్రిక్లో. సో తన మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ చరణ్ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో డాక్టర్ అనే ట్యాగే చాలా బాగుంటుంది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్యాగ్ని? సో డాక్టర్ అవ్వడానికి ఐ హ్యావ్ రీజన్. సో ఏంటంటే మా 4 generations అందరూ కూడా డాక్టర్సే. సో మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అవడం వల్ల నేను కూడా చేయాల్సి వచ్చింది. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ ప్యాషనెట్ టు బికమ్ ఏ డాక్టర్. అందరూ నా ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవ్రీవన్ ఏంటంటే మీకంటూ ఒక ఓన్ హాస్పిటల్ ఉంది లేదా క్లినిక్ ఉంది, నీ హోమ్ టౌన్కి వెళ్ళిపోతే ఈజీగా నీకు స్పూన్ ఫీడింగ్ జరుగుతుంది, మీ ఫాదర్ ఉన్న ఓపీ అంతా కూడా నెక్స్ట్ నువ్వే డీల్ చేయొచ్చు అన్న టైప్లో దే యూస్ టు టీజ్ మీ. నాకు అది నచ్చేది కాదు. ఏంటంటే నాకంటూ స్వయంగా ఏం నేను కష్టపడలేనా, అంటే నా ఫాదర్ ఏదో ఉంది నేను అది తీసుకొని లైక్ ఇదా ఎలా అంటే బిజినెస్ లో నెపోటిజం లాగా దే యూస్ టు టెల్ దిస్ టు మీ, చెప్తూ ఉండేవారు. సో అందుకని నాకంటూ నేను ఏం చేయగలను, నా 4 generations డాక్టర్స్ ని ఇప్పుడు నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి విత్ ఇన్ మై స్ట్రీమ్ అగైన్. సో అందుకే ఫార్మా కంపెనీ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది. సో ఐ హ్యావ్ ఎ టీమ్, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు నాకు టీం ఉన్నారు. కాబట్టి నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది ఫార్మా కంపెనీ మీద. కాకపోతే మరీ నాట్ దట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు
ఫీల్డ్ లో చూస్తే చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారండి. అసలు దే ఆర్ లీడింగ్ ద కంట్రీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. మీకు నేమ్స్ చెప్పడం ఓకే అయితే ఐ కెన్ సే చెప్పండి. సన్ ఫార్మా కావచ్చు, మ్యాన్కైండ్ కావచ్చు, లేకపోతే అరిస్టో, గ్లెన్మార్క్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ ని ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ కంట్రీని కవర్ చేసేసారు. ఇంకా మేము కొత్తగా వచ్చి స్టార్ట్ చేసిందంటూ చాలా టఫ్ కాంపిటీషన్. వాళ్ళు ఇచ్చే డీల్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఎవ్రీథింగ్, ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఆల్సో దే మెయింటైన్ ఇట్ ఇన్ ఏ వెరీ గుడ్ రేంజ్. సో అందుకే వాళ్ళు అలా క్లిక్ అయ్యారు, వాళ్ళ స్టాండ్ అయ్యారు. సో వాళ్ళకి కాంపిటీషన్ గా రావడం అంటే అదొక వాళ్ళకి కాంపిటీషన్ గా రావడం అంటే చాలా వాళ్ళని చూసే కొంచెం అడ్మైర్ చేసి ఇన్స్పైర్ అయ్యి ఓకే ఈ స్ట్రాటజీస్ ఫాలో అయితే ఇది బాగుంటది, లాస్ట్ టైం మా కంపెనీలో ఫాలో అయ్యింది అని చెప్పి. సో వాళ్ళు ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో దాంట్లో మనం కొన్ని ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే మనం కొంచెం బిజినెస్ న్యూ కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు అనే దానికి కొంచెం తెలుసుకొని స్టార్ట్ చేశాను. సో ఇది 2022 సెప్టెంబర్ 1 ఇన్కార్పొరేట్ చేసామండి. 2.5 years బ్యాకే ఇన్కార్పొరేట్ చేసాము. సో ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు మా కంపెనీలో వెరీ లిమిటెడ్ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మేము ముఖ్యంగా ఏంటంటే పీడియాట్రిక్ రేంజ్ మాత్రమే టార్గెట్ చేసాం. ఎందుకంటే యాజ్ మా సర్కిల్ అంతా పీడియాట్రిక్ కాబట్టి పేరెంట్స్ అంతా కూడా. సో ఏంటంటే సో విత్ ఇన్ ఆర్ సర్కిల్ మాత్రమే ఫస్ట్ యూటిలైజ్ చేసుకుందాం అన్నట్టు. సో మా కంపెనీలో వర్క్ చేసే బీ ఫార్మసిస్టులు, ఎం ఫార్మసిస్టులు వాళ్ళందరూ కూడా ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నారు, పర్టికులర్ మెడిసిన్ కి పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారండి. యాంటీబయాటిక్స్ కొన్ని ప్రాపర్ గా ఒక కొన్ని కంపెనీస్ లో చేస్తారు. మనకి ఇక్కడ యాంటీబయాటిక్స్ కి అంత పర్మిషన్స్ లేవు. ఎందుకంటే మన వెదర్ టెంపరేచర్ కండిషన్స్ కి యాంటీబయాటిక్స్ ఇక్కడ ఫాస్ట్ గా వాడిపోతాయి. లైక్ వైట్ కలర్ లో ఉన్న సొల్యూషన్ బ్రౌన్ కలర్ లో ఫాస్ట్ మారడం కానీ, సో అట్లా మారిపోతే మనం యాక్చువల్లీ మెడిసిన్ యూజ్ చేయకూడదు. సో అండర్ 25 degrees టెంపరేచర్ లో మనం స్టోర్ చేయాలి. సో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మనకి అలా ఉన్న ప్లేసెస్ చాలా తక్కువ. అంటే యావరేజ్ గా 25 degrees మెయింటైన్ చేసే టౌన్స్ మన దగ్గర లేవు కదా, సిటీస్ కావచ్చు. సో అందుకని చెప్పి పర్మిషన్స్ అన్ని కూడా నార్త్ లో ఇస్తారు ఎక్కువ యాంటీబయాటిక్స్. క్లైమేటిక్ కండిషన్స్ అన్ని కూడా యాంటీబయాటిక్స్ కి కొంచెం బాగా సహకరిస్తాయి కాబట్టి. సో ఈవెన్ దో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి స్టేట్స్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి పర్మిషన్స్ ఇచ్చినా మేము ఎవరితో పడితే వాళ్ళతో టైప్ అవ్వము. మేము మినిమం 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీతో WHO, GMP, GLP సర్టిఫికేషన్ మాకు ఇచ్చి. WHO అందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇంకో రెండు చెప్పారు, GMP అండ్ GLP అండ్ ఇట్స్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అండ్ గుడ్ లేబర్ ప్రాక్టీస్. సో ఈ సర్టిఫికేషన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో అవి మన ఇండియాలో ఇష్యూ చేసే సర్టిఫికేట్స్. సో ISA మార్క్ డెఫినెట్ గా ఉండాలి. ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళతో మేము టైఅప్ అయ్యి 15 years మోర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కి. అండ్ దాంట్లో మేము ఆల్రెడీ చూస్తాము యాంటీబయాటిక్ ఆల్రెడీ వాళ్ళ బ్రాండ్ తో వాళ్ళు లాంచ్ చేసిన ఎలా పనిచేసిన రిజల్ట్స్. అండ్ ఎవ్రీ బ్యాచ్ కి మాకు సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పారాసిటమాల్ 650 mg టాబ్లెట్ ఉంది, అది రెగ్యులర్ గా అందరూ వాడేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో 650 mg టాబ్లెట్ లో మీకు కొన్ని చాలా కంపెనీస్ 650 mg మీరు టెస్ట్ చేస్తే దాంట్లో 450 480 500 mg ఉంటుంది. అవునా? సో వాళ్ళు లేబులింగ్ అలా చేసేస్తున్నారా? లేబులింగ్ అలా చేస్తారు, ట్రేడ్ నేమ్ 650 అని. కాకపోతే అంటే ఎందుకు అలా చేస్తున్నారు అంటే మీకు ప్రొడక్షన్ క్వాంటిటీ, అదే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది. సో 650లో మీరు 480 500 or 520 వేసి అయిపోయింది అంతే. సో దానివల్ల ఏంటంటే మన బాడీలో మన టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఎంటైర్ 400 mg మనం యూటిలైజ్ చేసుకోము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 650 అయినా 480 అయినా ఎంటైర్ పోర్షన్ మనం యూజ్ చేసుకోము. ఎంత కొంత ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది ప్రాసెస్. ఏ టాబ్లెట్ అయినా ఎనీ డ్రగ్. సో మీరు తక్కువ కంపోజిషన్ వేసినప్పుడు దాంట్లో మళ్ళీ తక్కువ మన బాడీ యూటిలైజ్ చేసినప్పుడు ఇంకా ఏం పని చేస్తుంది, రిజల్ట్ ఏం ఉండదు. మేమేంటంటే వి డిమాండ్ అవర్ మ్యానుఫ్యాక్చరర్స్ టు ప్రొడ్యూస్ ఎ వెరీ క్వాలిటీ మెడిసిన్. ఏంటంటే 650 mg కి 650 పక్కా ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ లో మాకు ప్రొవైడ్ చేయాలి. ఈవెన్ దో వాళ్ళు అక్కడ ఫేక్ చేసినా కూడా హైదరాబాద్ కి మాకు ఇక్కడ ఆఫీస్ కి ప్రొడక్ట్ రాగానే మేము కూడా లాబొరేటరీస్ పంపించి టెస్ట్ చేసుకొని, ఒకవేళ 650 కన్నా తక్కువ ఉంది అనుకోండి, వెంటనే మేము ఆ మ్యానుఫ్యాక్చరర్ ఫోన్ చేసి నాకు 650 mg కన్నా తక్కువ వచ్చింది, లేదండి వీఆర్ నాట్ గోయింగ్ టు, మేము ఇచ్చే పర్చేజ్ ఆర్డర్ ఇస్తాం మేము వాళ్ళకి. సో ఆ పర్చేజ్ ఆర్డర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోని వి మెన్షన్ ఇట్. సో మా డ్రగ్ కనుక ఈ పర్సెంటేజ్ లో లేకపోతే వి విల్ డెఫినెట్లీ రిటర్న్ యూ. రిటర్న్ చేసేస్తాము. మీరు మళ్ళీ నాకు ఎంటైర్ బ్యాచ్ చేయాలని
ఫార్చునేట్లీ మాకు ఇప్పుడు కంపెనీలో అలాంటిది ఏం రాలేదు, ఎందుకంటే మేము టైప్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా అంతే మాకు బాగా సహకరించారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సూపర్. సో మీ ఫ్యామిలీ ఆల్రెడీ ఇంటూ దిస్ బిజినెస్ అనమాట, అందువల్ల మీకు ప్రాసెస్ కూడా మేబీ ఈజీ అయి ఉండొచ్చు. కానీ మీరు బయటకు వచ్చేసి అందరూ టాన్ చేస్తున్నారని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు, అవునా? సో అయితే ఈ యొక్క ఇనిషియల్ ప్రాసెస్లో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేశారు ఈ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేయడానికి? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అసలు ఎలా స్టార్ట్ అయింది? సో దానికి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎలా టైఅప్ అయ్యారు, ఏంటి? సో ఇన్వెస్ట్మెంట్ మీరు మార్కెట్ పట్టేయండి, ఎంత మార్కెట్ నేను క్యాప్చర్ చేయగలను అన్న దాని మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే మేము ఇనిషియల్ గా మాకు పీడియాట్రిక్ డ్రగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి పీడియాట్రిక్ రేంజ్ హార్డ్లీ ఒక 30 to 40 డ్రగ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ డ్రాప్స్ కావచ్చు, సిరప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. 30 to 40 డ్రగ్స్ అంటే జనరల్ అండి. యూజువల్ గా మనకి కేసెస్ ఎలా వస్తాయి ఎవ్రీడే, బాబుకి బాగాలేదని, ఫీవర్ అని, కఫ్ అని, కోల్డ్ అని. ఇప్పుడు కఫ్ అండ్ కోల్డ్ కూడా కొన్ని మెడిసిన్స్ ఆపేమని అన్నారు గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్. సో ఏంటంటే అండర్ 6 years ఉన్న వాళ్ళకి కానీ 7 years ఉన్న వాళ్ళకి కానీ ఫ్లూకి సంబంధించిన కానీ కఫ్ సంబంధించిన కానీ డ్రగ్స్ కొంచెం హార్మ్ఫుల్ అవుతున్నాయి. రీసెంట్ గా గాంబియాలో అన్న కంట్రీలో కఫ్ సిరప్ వల్ల పిల్లలు చనిపోవడం వల్ల, సో అలాంటి కండిషన్స్ అక్కడ జరగడం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చింది నోటీస్, ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ బిలో మనకి కఫ్ అండ్ ఫ్లూ ఇవ్వద్దు అని. మరి వాటిని రీప్లేస్ చేయాలంటే వాటిని రీప్లేస్ చేయడానికి యాజ్ ఏ డాక్టర్ గా నేను ఇప్పుడు గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని చెప్పి, ఫ్లూ కి యూజువల్ గా 7 days కామన్ గా ఉంటుందండి, మీరు ఏం చేసినా కూడా ఇట్ విల్ స్టే. అదే ఏంటంటే మనం కొంచెం న్యాచురల్ థెరపీ వాడితే బెటర్, లైక్ స్టీమ్, హాట్ వాటర్, జింజర్, లైమ్ ఏదైనా. సో మనకైతే ఓకే, చిన్నపిల్లలు తాగరు. ఇప్పుడు లైమ్ వాటర్ మీరు ఇచ్చారనుకోండి ఊసేస్తారు, జింజర్ వాటర్ కలిపారు హనీతో అంటే తాగరు. సో ఇవన్నీ చెప్పి పంపించినా కూడా ఆవిరి పట్టించడం ఇవన్నీ చేస్తారు పిల్లలకి, ఓకే కొంచెం బాగానే ఉంటది. కానీ మళ్ళీ పేషెంట్సే వచ్చి సార్ పర్లేదు సార్ మీరు ఏదో ఒకటి ఇంక మందు రాయండి సార్, తగ్గట్లేదు అని ఇంకా అలా కొంచెం మందు పెట్టాల్సి వస్తుంది, వెంటనే మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇండియాలో మొత్తం అన్ని చోట్ల అయితే కంప్లీట్ గా అయితే ఇంకా కాలేదు, టు బి ఫ్రాంక్. అందరూ ఏం ఆపేయలేదు, కోల్డ్ మెడిసిన్స్ ఇంకా కఫ్ మెడిసిన్స్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. సరే, సో నా క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? సో మీరు ఎంత స్కేల్లో స్టార్ట్ చేశారు, ఏంటి? మేము స్టార్టింగ్ స్కేల్ అయితే మేము 50 lakhs లో స్టార్ట్ చేసామండి. 50 lakhs సో ఇస్ ద మినిమం అంటారా? అంటే లేదు, మీరు 20 lakhs లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు అనుకోవాల్సిన కంపెనీ నేమ్. ఇప్పుడు మేము డాక్టర్ సి అని పెట్టాము, డాక్టర్ సి అంటే డాక్టర్ చరణ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అండ్ ఇంకో డాక్టర్ సి కూడా ఇప్పుడు మార్కెట్ లో వస్తుంది కదా? రెండు వేరు కదా? రెండు వేరు. సో వాళ్ళ బిజినెస్ కంప్లీట్లీ ఇన్ డయాగ్నోస్టిక్స్ అండ్ మా బిజినెస్ కంప్లీట్లీ ఇన్ ఫార్మాస్యూటికల్స్. ఓకే, ఇద్దరికి నేమ్ ఒకటే పెట్టారు అని చెప్పి. వాళ్ళది DOCTORC అని వస్తుంది. ఓకే, సేమ్ వాళ్ళది కొంచెం డిఫరెంట్ లోగో, మాది వేరు. సో మాకు లేదు, ఒకవేళ మాకు అలాంటి అబ్జెక్షన్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో మేము రిజిస్టర్ అవుతున్నప్పుడే మాకు వచ్చేస్తుంది, సో ఆల్రెడీ నేమ్ తో ఉన్నారు, యూ కెనాట్ రిజిస్టర్ అని చెప్పి. సో ఏంటంటే ఇనిషియల్ గా మీరు కంపెనీ స్టార్ట్ చేయడానికి నేమ్ డిసైడ్ అవ్వాలి. ఆ నేమ్ డిసైడ్ చేసి మీరు ఏ ఎంటిటీ, ఏ ఫార్మ్ ఆఫ్ ఎంటిటీలో స్టార్ట్ చేస్తున్నారు, ప్రొప్రైటర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, LLP. సో ప్రొప్రైటర్షిప్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ లైక్ స్ట్రెంగ్త్ టు యువర్ స్టాఫ్, అంటే కార్పొరేట్ మీ మీద ఉన్న ఇన్వెస్టర్స్ కి అందరికీ కూడా నమ్మకం. సో ప్రొప్రైటర్షిప్ అనేది ఇక ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఇనిషియల్ గా మేమైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్ అయ్యాము, కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాము, డ్రగ్ లైసెన్స్ కి అప్లై చేయాలి. ఇప్పుడు మాకు మీరు ఏ జోనల్ అయితే స్టార్ట్ చేస్తున్నారో ఆ జోనల్ డిస్ట్రిక్ట్ కి ప్రతి దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఉంటది, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలి. మీకు ఫార్మ్ 20B అండ్ 21B లైసెన్స్ కావాలి, డ్రగ్ లైసెన్స్, అవి మ్యాండేటరీ. ఇఫ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ మల్టీవిటమిన్ కమ్స్ అండర్ ఫుడ్, సో ఫుడ్ లైసెన్స్ కూడా కావాలి, దానికి ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేయాలి. అండ్ ఆల్సో మీకు ఒక GST, హోల్సేల్ GST కూడా కావాలి, హోల్సేల్ చేస్తే హోల్సేల్ GST, రిటైల్ చేస్తే రిటైల్ GST కూడా అప్లై చేయాలి. అండ్ IISc సర్టిఫికేషన్ ఉండాలి, IISc సర్టిఫికేషన్ కూడా ISI. ఓకే, ISI ఓకే, ఆ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకుని సరిపోతుంది. ఈ లైసెన్స్ అంటే ఎంత కాస్ట్ లో వచ్చేస్తాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ వాటికి ఎంత ఖర్చు అవుతుంది? మీరు 50 lakhs అంటున్నారు, లైసెన్స్ లకి హార్డ్లీ 75,000 లో యూ కెన్ క్లోజ్. సో ఇంకొక 1 lakh వేసుకుంటే 51 lakhs తో మీరు స్టార్ట్ చేయడం జరిగింది.
ఓకే. అండ్ మీరు నేను చెప్పింది 50 lakhs అండర్లో నీ లైసెన్స్లు కూడా ఎక్స్ట్రా ఏం లేదు. గాట్ ఇట్. సో డైరెక్ట్గా మీరు ప్లాంట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళతో వెళ్ళి టైఅప్ అయ్యారు, యా జస్ట్ వాళ్ళు మీకు పంపిస్తూ ఉన్నారు అంతే, దట్స్ ఇట్. అండ్ మీరు సర్టిఫికేషన్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. సర్టిఫికేషన్స్ అన్ని మేము మా సైడ్ నుండి వీ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దిస్. ఓకే. తర్వాత మీకు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొన్ని క్రైటీరియా ఉంటుంది. ఏంటి కొన్ని క్రైటీరియా అంటే మినిమం 160 ఆర్ 120 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫుల్ స్పేస్ ప్లేస్ కావాల్సి. ఓకే. ఆ ప్లేస్ ఉండాలి, ఒక ఏసీ ఉండాలి, ఎయిర్ కండిషనర్, ఒక ఫ్రిడ్జ్ ఉండాలి. ఇవి మ్యాండేటరీస్. స్టోర్ చేయాలి కాబట్టి స్టోర్ చేయడానికి మ్యాండేటరీస్ టు స్టార్ట్. సో ద సేమ్ రూల్స్ విల్ అప్లై టు మెడికల్ స్టోర్ ఆల్సో. ఫార్మా కంపెనీకి కొన్ని ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్స్ అని అవి యాడ్ అవుతాయి అంతే. ఓకే. సో వీటితో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎన్ని డ్రగ్స్ అనుకుంటున్నారు మీరు? 30 డ్రగ్స్ అనుకుంటున్నారా, 50 డ్రగ్స్ అనుకుంటున్నారా? అవన్నీ కూడా ఫార్ములేషన్స్ నుండి మీకు గవర్నమెంట్ ఈజీగా అవన్నీ కూడా ఓపెన్ లైసెన్స్ అండి, ఫ్రీ పేటెంట్. పారాసెటమాల్ కావచ్చు, అవన్నీ కావచ్చు, అన్ని కూడా. సో అవి మీరు ఏవే కావాలని లిస్ట్ ఇచ్చేసి దాన్ని బట్టి మీరు చేసుకుంటారు. అండ్ మీరు ఆ ప్రొడక్ట్ కి నిర్ణయించుకునే పేరు కూడా నో వన్ షుడ్ మ్యాచ్ ద డిజైన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ నేమ్. ఓకే. సో ఆ ప్రొడక్ట్ నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 అనేది బ్రాండ్. దాంట్లో ఉన్న కాంపోజిషన్ పారాసెటమాల్ 650. అదే మా డాక్టర్ సీ లో ఇట్స్ డాక్టర్ సి మేబీ పారాసెటమాల్ 650 ఫెవ్టాప్ 650 అండి, FEVTOP. ఓకే. ఫెవ్టాప్ అని ఎందుకు పెట్టాం అంటే ఫీవర్ కి టాప్ మెడిసిన్ అన్నట్టు ఫెవ్టాప్ 650 అని పెట్టాం. ఓకే. సో ఆ ఫెవ్టాప్ 650 అన్న మెడిసిన్ ని మళ్ళీ మేము ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది మీరు ఆన్లైన్ ఫస్ట్ అసలు ఫెవ్టాప్ 650 అని నిర్ణయించుకున్నప్పుడు ఆ ఆన్లైన్ సైట్ కి వెళ్ళి మీరు సెర్చ్ చేయాలి. అండర్ క్లాస్ 5 వస్తుంది, కేటగిరీ 5 డ్రగ్స్ అన్ని కూడా అండర్ కేటగిరీ 5 లోకి వస్తాయి. మీరు ఏంటంటే ట్రేడ్ మార్క్ ఫెవ్టాప్ 650 అని కొట్టి కేటగిరీ 5 అని కొడితే మీకు ఆ సిమిలర్ గా ఎన్ని నేమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వచ్చేస్తుంది మీకు లిస్ట్. అంటే మీరు దాంట్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలి. ఆ పేరు మీకు వస్తుంది, లేకపోతే మీరు మళ్ళీ ఆన్లైన్ లాయర్లు పెట్టుకొని మీరు ఆన్లైన్ పిటిషన్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇఫ్ యూ కాపీ ఎనీవన్స్ నేమ్ ఆర్. సో యూనిక్ గా ఉండాలి. సో మేము పెట్టుకున్న 30 డ్రగ్స్ అన్ని కూడా అంటే మీరు స్టార్ట్ చేసే ముందు ఈ డ్రగ్స్ ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రతిదానికి ఒక సింగిల్ నేమ్ ఇచ్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇచ్చుకొని సో ఇదే ఫార్ములాలో మాకు మీరు క్రియేట్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ ప్లాంట్ వాళ్ళతో మీరు మాట్లాడుకొని జస్ట్ అంతే కదా డీలింగ్. అంతే. నైస్. సో బాగుంది ఇది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్లు కూడా చెప్పేశారు. యాజ్ అ పార్ట్ మీ ఫ్యామిలీ అంతా ఇందులో ఉన్నారు కాబట్టి లక్కీగా మీకు కొంచెం ఈజీ అయ్యి ఉండొచ్చు, అంటే ఆ ప్రాసెస్ కావచ్చు కొంచెం ఈజీ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ B.Pharmacy చదువుతున్న వాళ్ళు కావచ్చు, సో మిడిల్ క్లాస్ అని చెప్పి అనుకోవచ్చు. సో చాలా కామెంట్స్ వస్తుంటాయి. నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. చాలామంది చాలా కామెంట్స్ చేశారు. అప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను వాళ్ళకి నేను. సో కాబట్టి ఇప్పుడు B.Pharmacy కానీ M.Pharmacy కానీ చేసిన వాళ్ళు ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? చేస్తే ఎట్లా స్టార్ట్ చేయాలి? మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది? సో అదే చెప్పాను కదండి ముందు చెప్పినట్టే, B.Pharmacy కానీ M.Pharmacy చేసిన వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు బాగా డీల్ చేయగలరు. ఇంకా సో మినిమం ఇవే సర్టిఫికేట్స్ కావాలండి. వాళ్ళు ఎక్కడ ఏపీలో కావచ్చు, ఎనీ స్టేట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ నుండి వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ కి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఆఫీస్ లోకి వెళ్ళి వాళ్ళకి డీలర్స్ ఉంటారు, యాక్చువల్లీ సర్టిఫికేట్లు ఇప్పించారు డీలర్స్. ఓకే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అయితే ఆ లైసెన్స్ ఈజీగా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మెయిన్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే లైసెన్స్లు రావడం ఇవన్నీ కాకుండా మార్కెట్ ని క్యాప్చర్ చేయడం ఇక్కడ టఫెస్ట్ ఛాలెంజ్. అవును. సో మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే, మంచిగా మార్కెటింగ్ చేయాలి, మంచి క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. చెప్పండి. ఫార్మా ఫీల్డ్ లో ఇప్పుడు నేను 2 years దిగిన తర్వాత 2.5 years కి వెరీ లిటిల్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పాలి. ఎందుకంటే చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ యాజ్ అన్ యంగ్స్టర్ గా నేను ఈ 2.5 years లో ఫేస్ చేసింది ఏంటంటే, మీరు ఏ ప్లాంట్కి వెళ్ళినా కూడా యాజ్ ఎ ఫార్మా కంపెనీ, మేము ఒక మార్కెటింగ్ ఫార్మా కంపెనీ, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా కంపెనీ, ఒక ప్రొడక్ట్ ని తయారు చేయండి అని చెప్పి మేము అన్నప్పుడు దే పుట్ యూ 3 different గ్రేడ్స్ ఆఫ్ డ్రగ్స్. ఏ క్వాలిటీ కావాలి మీకు డైరెక్ట్గా అడిగేస్తారు. ఇప్పుడు అలా చేయకూడదు కదా, యాక్చువల్లీ చేయకూడదండి. ఎందుకంటే మీకు మార్కెట్ లో చాలా వరకు మెడిసిన్స్ అన్ని కూడా గ్రేడ్ 2 గ్రేడ్ 3 క్వాలిటీస్ దొరుకుతున్నాయి, గ్రేడ్ 1 క్వాలిటీ కాకుండా. సో మరి గ్రేడ్ 1 అంటే మనం ఇంకా మెయిన్ అపోలో ఇదే అనుకోవాలా? అపోలో ఫర్ ఎగ్జాంపుల్ అపోలోనే కాదు, ఏదైతే అంబియన్స్ అద్భుతంగా ఉంటుందో పెద్ద హాస్పిటల్స్ అని అర్థం అనమాట. సో అలాంటి మిస్టేక్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కి వాళ్ళు వాల్యూ ఇచ్చుకుంటారు చాలా ఎక్కువ. సో మరి ఎలా ఫైండ్ అవుట్ చేయడం? మరి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మరి మంచి టాబ్లెట్ అది ఈ మధ్య చాలా కౌంటర్ ఫిట్ డ్రగ్స్ వస్తున్నాయండి. ఏంటంటే ఇప్పుడు
థైరాయిడ్ కి థైరోనార్మ్ అని చెప్పి ఒక డ్రగ్ ఉంది అనుకోండి, ఫేమస్ అది బాగా. సో సేమ్ అదే లేబుల్, సేమ్ అదే బాక్స్, సేమ్ అదే టాబ్లెట్ కలర్, కౌంటర్ ఫిట్ డ్రగ్స్ వస్తున్నాయి. అవి లోకల్ లో తయారు చేస్తున్నారు, అవి మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేసి అవి ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, మేము యాజ్ ఎ ఫార్మా కంపెనీగా మా మెడికల్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి మార్కెట్ చేయడానికి మెడికల్ స్టోర్స్కి వెళ్తారు కదా, అక్కడ కూడా ఏం జరుగుతుందంటే మీకు మెడిసిన్ క్వాలిటీతో సంబంధం లేదు. మనం చెప్తాం 100% మా మెడిసిన్ క్వాలిటీ అండి. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్స్ కంపెనీగా మా రిప్రజెంటేటివ్స్ వెళ్ళి చెప్తారు, సార్ మా మెడిసిన్ చాలా క్వాలిటీ, ఎందుకంటే ఇలాగ డాక్టర్స్ ఇలా అందరూ కలిసి బీఫార్మ్స్ ఎంఫార్మసీ అందరూ కొంచెం బాగా క్షుణ్ణంగా చూసి చేస్తున్నారు సార్, అది నీలాంటి వాడు ఇంకొక ముందు వచ్చి చెప్పాడయ్యా అని అంటారు సింపుల్ గా. అందరూ అదే యూజ్ చేస్తున్నారు. రియల్ క్వాలిటీ మెడిసిన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు తక్కువ ప్రైస్కి ఇవ్వలేరు. అండ్ వాళ్ళు ఒకవేళ మార్కెట్లోకి రీచ్ అవ్వాలన్నా కష్టం. సో మేమేంటంటే రియల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి స్టాకిస్ట్ అడిగే ప్రైస్ కి మేము మ్యాచ్ చేయలేకపోతున్నాం. ఒకవేళ ఇచ్చాము అంటే మా ప్రోడక్ట్ అది లాస్ వెళ్ళినట్టే. వాళ్ళు తిరిగి చెప్తారు మాకు, ఈ కంపెనీ మాకు ఇంత రేట్కి ఇస్తుంది అయ్యా, మీరేంటి ఈ రేట్ చెప్తున్నారు. ఆ రేట్స్ వింటే మేము షాక్ అయ్యాము. అసలు తక్కువకి ఎలా వస్తుంది, ప్రొడక్షన్ అవ్వడానికి అసలు మినిమం కాస్ట్ పడుతుంది, అందుకని తక్కువకి ఎలా వస్తుంది అంటే వాళ్ళకి తెలియదు పాపం. కౌంటర్ ఫిట్ డ్రగ్స్ ఉన్నాయి, వాటిని ఇలాగా చేస్తున్నారు, సర్క్యులేట్ చేస్తున్నారు మన మెడికల్ స్టోర్స్ లో, జనాలు తీసుకుంటున్నారు. నథింగ్ బట్ చిన్న శుద్ధపూడ ఏదో వేసేసి చేస్తున్నారు డ్రగ్స్ అంతే. ఇక తస్మాత్ జాగ్రత్త. సో మరి ఎట్లా మనం మంచి టాబ్లెట్ తీసుకోవాలి అనేది ఎట్లా తెలుస్తుంది? మంచి టాబ్లెట్ తీసుకోవాలి అనేది ఏంటంటే అంటే ఇప్పుడు ఏంటంటే జనాలకి ఆ ఫ్రీడమ్ ఉంది. నో వన్ కెన్ ఫోర్స్ టు పర్చేస్ ఎ మెడిసిన్. లైక్ ఇప్పుడు మీరున్నారు, నేను డాక్టర్ సిఏ వాడండి అని నేను ఫోర్స్ చేయకూడదు. మీకు నచ్చితే మీరు వాడచ్చు, లేకపోతే ఎనీ అదర్ డ్రగ్ మీరు వాడచ్చు. సో ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి ఒక ఎనాలిసిస్ వస్తుందండి. ఏంటంటే ఏం కంపెనీస్ బాగున్నాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని కనబడుతున్నాయి. మీకు ట్రస్ట్ ఉన్న కంపెనీలో మీరు కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సన్ ఫార్మస్యూటికల్స్ మీద ట్రస్ట్ ఎక్కువ ఉంటే అన్ని మెడిసిన్స్ దొరుకుతుంది దాంట్లో, నాకు ఆ బ్రాండే కావాలి అని చెప్పానండి, అదే ఇస్తారు మీకు, మీరు అదే వాడచ్చు. ఇంకంత ట్రస్ట్ మీద వెళ్తుంది ఇది. వీ కెనాట్ సే ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పి అది మనం సర్టిఫై చేయలేము అది. సో అది ఈ విధంగా ఎవరైనా సరే కూడా ఫార్మసీ చేసిన వాళ్ళు అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇక ఛాలెంజెస్, సో ఆల్రెడీ చాలా ఛాలెంజెస్ చెప్పారు. సో మీరు ఈ 2.5 yearsలో ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ అంటే ఏమని చెప్తారు? నేను అండ్ మా టీమ్ ఈ 2.5 yearsలో మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయంటే మార్కెటింగ్లో చాలా ఫేస్ చేసామండి. ఈవెన్ దో మాది డాక్టర్స్ ఫ్యామిలీ అయినా కూడా ఊరికనే ఎవరు ఏమి ప్రిస్క్రైబ్ చేయరు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరినీ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కంపెనీస్ అన్ని హోల్డ్లో పెట్టుకున్నాయి. హోల్డ్లో పెట్టుకుని ఏంటంటే వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఇనిషియల్ గా ఒకటి చెప్తున్నాను, ఎవరికైనా ఒకవేళ ఎం ఫార్మసీ బి ఫార్మసీ వాళ్ళకి ఈవెన్ దో వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయని కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నెవర్ స్టార్ట్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్. అసలు వద్దు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ స్టార్ట్ చేశారంటే దానికి ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. అడ్వాంటేజ్ ఉన్నాయి, మీ మెడిసిన్ మీరే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, రా మెటీరియల్ తీసుకొని అడ్వాంటేజ్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్ ని మనం ప్రాపర్ గా క్యాప్చర్ చేయలేకపోతే, ఆ ప్లాంట్ ని మనం మెయింటైన్ చేయలేక, మంత్లీ ఎక్స్పెన్సెస్ ని మీట్ చేయలేక, బయట కాంపిటీషన్ తట్టుకోలేక నాకు తెలిసిన కంపెనీస్ చాలా మంది క్లోజ్ చేస్తారు. సో మీకు అంత క్యాపిటల్ ఉంది అని అనుకుంటే ఆ క్యాపిటల్ లో సగం భాగం మీరు ఇలాగా 30 lakhs 40 lakhs కంపెనీ పెట్టుకొని మిగతా 20 lakhs తో ప్రమోషన్స్ కి ఎక్కువ యూజ్ చేసుకోమని ఐ కెన్ అడ్వైస్. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ లైక్, అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆ కంపెనీ 100 years నుండి ఉంది, లేదంటే ఈ కంపెనీ 50 years నుండి ఉన్నదన్న కాకుండా జనాలకి ఏదైతే ఎక్కువ వినబడుతుందో అదే వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు సిప్లా మెడిసిన్ ఉంది, పక్కన డాక్టర్స్ మెడిసిన్ ఉంది. ఇప్పుడు సిప్లా ఎక్కువ విన్నారు కాబట్టి అదే తీసుకుంటారు. ఒకవేళ నా మెడిసిన్ కూడా ఎక్కువ విని ఉంటే ఖచ్చితంగా ఆల్టర్నేట్ గా తీసుకుంటారు. సో ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ బ్రాండ్ అనిపిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి దీంట్లో, చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్. అంటే మీరు హైదరాబాద్ లో ఆఫీస్ స్టార్ట్ చేసి యూ కెన్ ఎక్స్ప్లోర్ త్రూ అవుట్ ద వరల్డ్. ఎక్కడైనా అమ్మచ్చు మీరు మెడిసిన్ లైసెన్స్ తీసుకొని. నైస్. సో ఇక మార్కెటింగ్ వచ్చేసి మరి ఎలా చేస్తున్నారు మీరు? మార్కెటింగ్ ఇది స్టాండర్డ్ అప్లికేషన్స్ కానీ లేదంటే వెబ్సైట్, సో ఎట్లా? సో మా దాంట్లో అయితే ఈ రెగ్యులర్ ప్రొడక్ట్స్, స్టాండర్డ్ ప్రొడక్ట్స్ అంటే కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేయండి అని రిక్వెస్ట్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజువల్ గా అందరు చేసినట్టే మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో మనం పంపించి టైప్ అవుతుంటారా, వెళ్ళి చేపిస్తాము. అండ్ కొన్ని ఏంటంటే కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దాంట్లో, సోప్స్ అవన్నీ ఏంటంటే కొంచెం సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటాము. ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మా వెబ్సైట్స్ లో కావచ్చు, ప్రమోషన్ చేయొచ్చు. ఇన్ దట్ వే వి సెల్. సో వెబ్సైట్ కూడా రన్ చేస్తూ ఉంటారు. ఏదైనా అప్లికేషన్స్ ఏం లేదండి ప్రస్తుతానికి. యాప్ అయితే
ఏ ఫార్మా కంపెనీ కూడా ఫాస్ట్గా ఏ యాప్స్ మెయింటైన్ చేయవు. అంతేలేండి. సో ముందు రీచ్ అయిన థర్డ్ పార్టీ యాప్స్ లో ఉండడం బెటర్. అంటే టాటా వన్ ఎంజీ, రిలయన్స్ వాళ్ళది కూడా యాప్ ఏదో ఉంది. సో అలా వాటిలో మీరు టైప్ అయితే బెటర్. ఇండియా మార్ట్ అనేది ఇట్స్ ఏ బల్క్ బిజినెస్ ఇన్ ఇండియా. ఇండియా మార్ట్ లో మీరు మీ ప్రొడక్ట్స్ పెట్టుకొని ఎవరైనా కూడా ఫస్ట్ మనం ప్రొడక్ట్ నేమ్ కొట్టంగానే ఇండియా మార్ట్ వస్తుంది ఇప్పట్లో ఫస్ట్. సో మీ ప్రొడక్ట్ దాంట్లో కనబడిందంటే కాల్ వస్తే మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్ గా పర్ డే కావచ్చు, పర్ వీక్ పర్ మంత్, సో కస్టమర్స్ ఎలా వస్తూ ఉంటారు, అసలు మీకు టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది? సో ఏంటంటే మేము టార్గెట్ చేసేది యాజ్ పర్ టౌన్స్ అండి. మాకు ఒక టౌన్ నుండి ఎంత వస్తుంది, ఒక టౌన్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తుని అన్న టౌన్ లో ఇప్పుడు 25 డాక్టర్స్ ఉన్నారు అంటే దాంట్లో ఎంత మందిని మనం టార్గెట్ చేయగలము, ఎంత మందిని ఒప్పించి ఎంత బిజినెస్ పెట్టగలం. మినిమం ఒక్కొక్కరు నుండి ఒక్కొక్క కౌంటర్ నుండి 50,000 వచ్చినా కూడా 20 డాక్టర్స్ ని టార్గెట్ చేసామంటే దట్స్ హౌ ద బిజినెస్ కమ్స్. ఎవ్రీ మంత్ వచ్చేసరికి మీకు ఇలా కొంచెం స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ బిజినెస్ అంటే ఆ రకంగా స్టార్ట్ చేస్తున్న ఎంటిటీస్కి అయితే డెఫినెట్గా పర్ మంత్ మీకు ఒక 30 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 crore ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది టర్న్ ఓవర్. అండ్ ప్రాఫిట్స్ వచ్చేసి ప్రాఫిట్స్ వచ్చేసరికి మరి మీరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని తిప్పాలి, వాళ్ళ ట్రావెల్ అలవెన్స్ ఇవ్వాలి, వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి. హార్డ్లీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కి అయితే 15 to 25% మిగిలిందంటే అన్ని ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ యూఆర్ రన్నింగ్ ఏ గుడ్ కంపెనీ. అదే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేని కంపెనీస్ కి అయితే ఒక 30 to 40% మిగులుతుందంటే అసలు బాగా రన్ అవుతుంది. సో మీరు యాజ్ ఆఫ్ నో ఎంత పర్సంటేజ్ వస్తుంది అంటే ఏం చెప్తారు మీ ప్రాఫిట్? మా ప్రాఫిట్ అంటే జస్ట్ ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది మన ప్రేక్షకులకి, సో దట్ దే ఆల్సో స్టార్ట్ ఆర్ సంథింగ్. కొన్ని అంటే దీంట్లో కొన్ని డ్రగ్ కంట్రోల్ డ్రగ్స్ ఉన్నాయి, అంటే ప్రైస్ కంట్రోల్ డ్రగ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రైస్ కంట్రోల్ డ్రగ్స్ మీద మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావు. పారాసెటమాల్ ఉంది, పారాసెటమాల్ మీద గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్ పెట్టింది. ఎందుకంటే పారాసెటమాల్ అనే డ్రగ్ అందరూ యూజ్ చేసుకోవాలి కాబట్టి. అలాంటి డ్రగ్స్ మీద ప్రైస్ కంట్రోల్ పెట్టిన దాని మీద మాకు మార్జిన్స్ ఎక్కువ రావు. సో కొన్ని డ్రగ్స్ ఉంటాయి వాటి మీద ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి మాకు. అన్ని కలుపుకొని మాకు ఒక 40-45% మంత్ అయితే వస్తుందంట మిగులుతుంది. నైస్ కదా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇది నేను స్కామ్ అనొచ్చో మరి ఏమనొచ్చో తెలియదు. సో చాలామంది ఫార్మసీ సర్టిఫికేట్స్ ఉండి ఈ యొక్క అవుట్లెట్ మెడికల్ షాప్ని ఓపెన్ చేసి బట్ వేరే పీపుల్ని హై చేసుకుని నాలెడ్జ్ లేని వాళ్ళని, సో వాళ్ళకి కేటీ ఇచ్చేసి ఈ యొక్క మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు అలా చేయొచ్చు? దీంట్లో ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అంటే అది బీ ఫార్మసిస్టులకి. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ ని వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారండి. బీ ఫార్మసీ చేసిన గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మినిమం శాలరీ ఇంత అని మనం ఇవ్వాలి. ఓనర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఆ శాలరీలు వాళ్ళకి ఇచ్చుకునే దానికన్నా ఎవరో 10th ఇంటర్ చదువుకున్నవన్నీ మనం పెట్టుకొని ఏముంది డ్రగ్స్ పేర్లు చెప్తే మెడిసిన్ ఇచ్చేసేదే కదా ఆ రకంగా ఆలోచించి పెడుతున్నారు. కానీ స్టార్ట్ చేయాలంటే మాత్రం బీ ఫార్మసీ సర్టిఫికేట్ కావాలి. ఏంటంటే బీ ఫార్మసీ సర్టిఫికేట్స్ తో ఓపెన్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ పర్ లా అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. కాకపోతే జరుగుతున్నాయండి ఊర్లో, చాలా చోట్ల జరుగుతున్నాయి. సో దాని గురించి యాక్షన్స్ ఆర్ సంథింగ్ ఏం చేయలేం. యాక్షన్స్ అంటే we should not talk about that యాక్షన్స్ గురించి. సో గైస్ మరి తస్మాత్ జాగ్రత్త. సో ఎప్పుడు కూడా ట్రస్టెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోండి. అండ్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ అండ్ ఎం ఫార్మసీ స్టూడెంట్స్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను మీకు చరణ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు కూడా మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో చరణ్ గారు, మీ ఫ్యామిలీ 3 జనరేషన్ నుంచి ఈ ఫీల్డ్లోనే ఉంది అని చెప్పారు. సో కొంచెం బ్రీఫ్ చేయండి. సో చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మా తాతగారు ఆయన పేరు సింహాచలం. సో ఆయన ఏంటంటే ఆ టైంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో 2 డాక్టర్లు ఉండేవారని చెప్పి బాగా పేరున్న డాక్టర్లు. ఒకటి పిఠాపురం డాక్టర్ గారు అన్న ఒక ఆయన ఉండేవారు. దాని తర్వాత మా తాతగారి పేరు ఎక్కువ వినబడేది. సో తుని ఇంకా చుట్టుపక్కల 62 విలేజెస్ కి మా తాతగారు బాగా ఫేమ్. అండ్ మేము కంప్లీట్లీ ఇంటూ సర్వీస్ అండి. ఏంటంటే వీ డోంట్ టేక్ ఓపీ ఫీజ్ ప్రాపర్గా కూడా. మా ఫాదర్ ఇప్పుడు కూడా స్టిల్ హీస్ డూయింగ్ దట్ ఓన్లీ. అమేజింగ్. ఏంటంటే 50 రూపీస్ మాత్రమే ఓపీ ఫీజ్. సో మీ ఫాదర్ ఇప్పుడు డాక్టర్. సో ఆయన కూడా ఓపీ ఫీజ్ 50 రూపీస్ తీసుకొని అలానే నడిపిస్తూ ఉంటారు.
సో ఆస్తులు ఏమీ అంత వెనకేకపోయినా మంచి పేరు వెనకేసుకున్నాము. సో ఆ పేరుతోనే మాకు ఇప్పుడు మా తాతగారి నుండి వచ్చిన పేరు మా నాన్నగారు కంటిన్యూ అయింది. దాన్ని మీరు నిలబెట్టబోతుంది. దాన్ని ఇప్పుడు నేను కంటిన్యూ చేయబోతున్నాను. కాకపోతే నేను కొంచెం మోడర్నైజ్డ్ వేలో తీసుకెళ్దాం. గుడ్ టెక్నాలజీ వచ్చేసింది. అండ్ సో దట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని చెప్తారు. సో ఇప్పుడు ఇంకొక విషయం, టెక్నాలజీ ఇప్పుడు ఏ వచ్చేసింది. సో లేటెస్ట్గా ఇక్కడ నుంచి ఓన్లీ టాబ్లెట్స్ వస్తాయంట కదండి, ఇంకా మనం ఫుడ్ తినక్కర్లేదంట కదా, విన్నారా దీని గురించి? ఎనీథింగ్ వి కెన్ డూ ఆల్టర్నేట్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి స్పైరులినా టాబ్లెట్స్, స్పేస్లో వాడుతూ ఉంటారు. సో అట్లా ఇక్కడ నుంచి రాబోతున్నాయంట కదా. అదే అండి చెప్తున్నాను, ఆల్టర్నేట్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ ఎనీ డే. న్యాచురల్ అండ్ ద మెయిన్ సోర్స్ ఇస్ ద మెయిన్ సోర్స్. సో ఈవెన్ దో మీకు న్యూట్రిషన్ వాల్యూ వచ్చే టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మనకి దేవుడు ఇచ్చింది టంగ్ మీద ఉన్న ఆ టేస్ట్ బడ్స్ అన్ని కూడా మనకి ఇచ్చింది టు ఎంజాయ్ ద ఫుడ్, టు ఎంజాయ్ ద ఫ్లేవర్. మనం చేతితో ఇలా తీసుకొని తిన్నదానికే బాగుంటుంది, కానీ ఆల్టర్నేట్స్ అన్ని వాడి ఇట్స్ నో యూజ్. అలా ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే అండి, మనకి ఇప్పుడు ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ లేదంటే గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఫుడ్ తీసుకోలేరు, సర్జరీస్ అయిన వాళ్ళు ఇలాగా. అలాంటి వాళ్ళకి ఇట్ మైట్ బి యూస్ఫుల్, సజెస్టబుల్. కానీ అన్ని బాగున్న వాళ్ళకి సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది ఇట్స్ అన్నెసరీ థింగ్. న్యాచురల్ గానే తీసుకోండి ఏదైనా. సూపర్. సో ఇప్పుడు డాక్టర్ కాబట్టి, సో ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఒక 4-5 సూత్రాలు చెప్పండి. చాలా వరకు డిసీజెస్ మనం న్యాచురల్ గానే ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ దో నేను ఒక డాక్టర్ అన్నా ఫార్మా కంపెనీ ఉందా అని చెప్పినా కూడా ఐ వుడ్ ఆల్వేస్ అడ్వైస్ టు పీపుల్ గో ఇన్ అ న్యాచురల్ వే. నాకు బిజినెస్ ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఎనీ డిసీజెస్ మీరు న్యాచురల్ థెరపీస్ లో ట్రీట్ చేసుకోవచ్చు. తగ్గని పరిస్థితుల్లో మీరు రండి హాస్పిటల్స్ కి, అప్పుడు వీఆర్ అవైలబుల్, మేము ఖచ్చితంగా ట్రీట్ చేస్తాం. తగ్గని పరిస్థితుల్లో దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోండి, అదొకటి చెప్తాను పక్కాగా. ఎందుకంటే మన ఇండియన్స్ కి అదొక అలవాటు లేదు. ఏంటంటే ఎవ్రీడే 1 hour 2 hours వర్కౌట్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది సో బెటర్ అండి, అన్ని పరంగా కూడా బెటర్. ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం ఇప్పటి నుండి అవాయిడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అంతే అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసే ఉంటారు. సో చాలామంది పీడియాట్రిక్ కాబట్టి, సో పిల్లలందరికీ. సో ఏదైనా ఒక బెస్ట్ మూమెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఏమని చెప్తారు? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఓన్లీ. కాకపోతే ఇప్పటివరకు అంత క్రిటికల్ కండిషన్స్ ఏమి హ్యాండిల్ చేసే పరిస్థితి రాలేదు. ఓన్లీ మా సీనియర్స్ కావచ్చు, లేకపోతే మా ప్రొఫెసర్స్ టేక్ ఓవర్ చేస్తారు. కొన్ని ఏంటంటే బెస్ట్ మూమెంట్స్ అంటే ఇంకా ఏం స్కానింగ్ చేయకుండా కొన్ని మనం గెస్ట్ చేస్తాం డిసీజెస్. అలా డిసీజెస్ గెస్ట్ చేసి అవి నిజంగానే అవి అయ్యాయి. పేషెంట్ తో మాట్లాడి జస్ట్ ఇది అయి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నప్పుడు తర్వాత ఆ పేషెంట్ కి రిపోర్ట్ వచ్చిందా సేమ్ అవడం అనేది నాకు అవి బెస్ట్ మూమెంట్స్ గా నేను ఆశిస్తాను. ఏంటంటే ఓకే మనం గెస్ట్ చేసేయని లేకుండా అమ్మాయి అయితే పర్లేదు అన్న టైప్ లో అవి బెస్ట్ మూమెంట్స్. సూపర్ అండి. సో దట్స్ ఇట్. అండ్ ఇంకా మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? మోస్ట్ హ్యాపీయెస్ట్ అంటే అట్లీస్ట్ నేను అనుకున్న ఇప్పుడైనా స్టార్ట్ చేశాను, ఫార్మా కంపెనీ కావచ్చు ఇవన్నీ అని. మోస్ట్ సాడెస్ట్ ఏంటంటే ఇవన్నీ అందరూ ఎప్పుడో స్టార్ట్ చేస్తారు, మనకెందుకు ఈ థాట్ రాలేదు ముందుగానే, కొత్తతనానికి మనకెందుకు రావట్లేదు, మన బుర్ర ఎందుకు ఆలోచించలేకపోయింది. చాలా చాలా వాటిని చాలా మంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఎంత థింక్ చేద్దామన్నా కూడా చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి. సో ఎందుకు ఈ థాట్స్ రాలేదు, ఎందుకు మనం ముందే స్టార్ట్ చేసుకోలేదు అనేది ద సాడెస్ట్ థింగ్. దట్స్ ఇట్. సో సూపర్. సో అప్కమింగ్ యూత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లైక్ యూ అండ్ డాక్టర్స్ వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఎనీ సజెషన్స్? అప్కమింగ్ యూత్ కి అయితే ఒకటి చెప్తానండి, ఎప్పుడు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్మాల్ స్కేల్ అయినా, మీడియం స్కేల్ అయినా, లార్జ్ స్కేల్ అయినా, ఎవరి తరహాలో ఎంత ఉన్నదో అనేది ఒకసారి ట్రై చేయండి. టేక్ ఏ రిస్క్, తప్పేం లేదు. పేరెంట్స్ ఖచ్చితంగా ఒప్పుకోరు, వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్ లైఫ్లోనే వెళ్దాం అనుకుంటారు, చదువుకుంటే జాబ్లు ఇవన్నీ. కానీ మీరు కొంచెం ఒక గుడ్ నాలెడ్జ్తో గుడ్ అనాలిసిస్ చేసి మీ పేరెంట్స్ ముందు పెట్టి ఒప్పించగలిగితే బిజినెస్ ఈజ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఎనీ వన్. ఎప్పుడు ఏది ఎలా తిరుగుతుందో తెలియదు. మీరు నేర్చుకోండి, మీరు ట్రై చేయండి, రిస్క్ తీసుకోండి. అలానే మీరు ఎదుటి నేర్పించండి, వాళ్ళని కూడా అదే ట్రాక్ లో నడిపించడానికి ట్రై చేయండి. ఇండియా షుడ్ సూన్ బికమ్ ఎ ప్రాపర్ ఎంటర్‌ప్రెన్యూర్ కంట్రీ. చాలా బ్రాండ్స్, చాలా స్టార్ట్అప్స్ మన దాని నుంచి రావాలి. సో యూత్ అంతా దాని మీద ఫోకస్ చేస్తే చాలా బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో అట్లాగే మీ యొక్క కంపెనీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని చెప్పి మా ఫిడ్ మ్యాప్ తరపు నుంచి, మా తరపు నుంచి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఇది అనమాట. సో డాక్టర్ సి ఫార్మాస్యూటికల్స్ కంపెనీ యొక్క
ఓనర్ చరణ్ గారు మనతో చాలా విషయాలు అయితే పంచుకోవడం జరిగింది. సో తను ఒక ఎంబీబీఎస్ చదువుతూ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండీ చేస్తూ ప్రజెంట్ తను చాలా ఎంగేజ్లోనూ ఈ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా ఇన్స్పిరేషన్ చెప్పి అనుకోవచ్చు మనం. సో మీరు కూడా ఎవరైనా ఇలాంటి యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా మెడికల్ షాప్స్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే సో యూ కెన్ కామెంట్ నౌ. సో నేను మీకు వారి కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. మీకు వారు కూడా హెల్ప్ చేస్తారు కదా మా వాళ్ళు ఎవరైనా. యా, సో మీకు కూడా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా కూడా సో వాళ్ళ ఫ్యామిలీ 3 generations నుంచి కూడాను ఇందులోనే ఉన్నారు కాబట్టి సో మనం వీ కెన్ ట్రస్ట్ బ్లైండ్లీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా కావాలనుకుంటే సో యూ కెన్ అప్రోచ్ డైరెక్ట్లీ టు డాక్టర్ సి అనమాట. సో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల్లోనే మీకు లాభాలు అయితే రావడం జరుగుతుందని చెప్పి కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేసేయండి. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, మనీ, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ కోర్స్ని మీరు యాక్సెస్ తీసుకోండి. సో కేవలం 399 రూపాయలకే ఈ కోర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ యాప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.